వెల్కమ్ టు సీజే టీవీ. ప్రతిరోజు మనం సీజే టీవీలో సినిమా అప్డేట్స్ తెలుసుకుంటా ఉన్నాం. అదే క్రమంలో ఈరోజు కూడా తెలుగు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా పేజీలో ఉండే వార్తల్ని తెలుసుకుందాం. ముందుగా ఈనాడు సినిమా పేజీలో ఏ సినిమా వార్తల్ని తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా మీ అందరికీ ఒక మనవి ఏంటంటే, మా ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ సంబంధించిన నోటిఫికేషన్స్ని ఎప్పటికప్పుడు పొందండి. ఇక మనం వార్తలోకి వెళ్దాం. మరో మల్టీ స్టారర్ ఖరారు. అగ్ర కథానాయకులు కలిసిమెలిసి నటించేందుకు ముందుకొస్తుండటంతో ఆసక్తికరమైన కలయికల్లో సినిమాలు కుదురుతున్నాయి. గత కొన్నేళ్లుగా మల్టీ స్టారర్ సినిమాల జోరు ఊపందుకున్న సంగతి తెలిసిందే. అదే వరుసలో మరో సినిమాకి రంగం సిద్ధమైంది. అగ్ర కథానాయకులు బాలకృష్ణ, వెంకటేష్ కలయికలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ విషయాన్ని అమెరికాలో జరుగుతున్న నాట్స్ 2025 వేడుకలో కథానాయకుడు వెంకటేష్ స్వయంగా ప్రకటించారు. ఇప్పటికే చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమాలో వెంకటేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే బాలకృష్ణతో కలిసి కెమెరా ముందుకు వెళ్లనున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. అందులో వెంకటేష్ కూడా నటించే అవకాశాలున్నాయి. సో ఏది ఏమైనా కూడా ఈ ఇద్దరు కథానాయకులు, అగ్ర కథానాయకులు కూడా మల్టీ స్టారర్కి వ్యతిరేకం కాదు అనే విషయాన్ని గతంలో చాలాసార్లు ప్రూవ్ చేశారు. గోపాలలో పవన్ కళ్యాణ్ నటించారు గెస్ట్గా. అలానే రీసెంట్గా అనిల్ రావిపూడి సినిమాలో కూడా వెంకటేష్ గెస్ట్ రోల్లో నటిస్తున్నారు. ఇదే విధంగా మనం చూసినట్టయితే గతంలో కూడా బాలకృష్ణ కూడా మంచు మనోజ్ సినిమాలో ఒక గెస్ట్ అపీరెన్స్ చేశారు. సో అతనికి నచ్చితే, మనుషులు నచ్చినా కూడా, కథ నచ్చినా కూడా ఆ యొక్క రిలేషన్స్ని కొనసాగించడానికి బాలకృష్ణ కానివ్వండి, వెంకటేష్ కానివ్వండి ఆ గెస్ట్ రోల్స్ చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడరు. కాకపోతే చిరంజీవి లాంటి అగ్ర హీరోలతో నటించేటప్పుడు కొంత ఫ్యాన్స్లో కొంత ప్రాబ్లం అవుతుందని, ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఇబ్బంది అవుతుందనేటువంటి ఆలోచిస్తారేమో. కానీ మిగతా విషయాల్లో ఎటువంటి భేషజాలకు పోకుండా ముందుకు వచ్చేటువంటి నటుల్లో బాలకృష్ణ, వెంకటేష్ ముందుంటారు. ఇదే క్రమంలో ఇప్పుడు గోపీచంద్ మలినేని ఎవరైతే గతంలో క్రాక్ సినిమా, అలానే బాలకృష్ణతో కూడా రీసెంట్గా ఉగ్ర నరసింహ సినిమా ఒకటి చేశారు కదా, ఆ క్రమంలోనే ఇప్పుడు నెక్స్ట్ గోపీచంద్ మలినేని బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమాలో ఈ ఇద్దరు కూడా, అంటే ఆల్రెడీ బాలకృష్ణతో కన్ఫర్మ్ హీరోగా, దాంట్లో ఒక మెయిన్ లీడ్లో వెంకటేష్ నటిస్తున్నట్టుగా మొన్న 2 days బ్యాక్ ఏదైతే అమెరికాలో నాట్స్ 2025 సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో వెంకటేష్ స్వయంగా స్పందించారు. సో దీంతో మన తెలుగు ఇండస్ట్రీలో అగ్ర కథానాయకులు కూడా ఒక మల్టీ స్టారర్ సినిమాల వైపు ముందుకొస్తున్నారు. ఇది ఒక శుభ పరిణామంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఇంకొక వార్తలోకి వస్తే కాంతారా సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. అడవి గర్జనలు ప్రతిధ్వనిస్తాయి. కాంతారా సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రిషబ్ శెట్టి. ఆయన హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన ఈ విజయవంతమైన సినిమాకి ఇప్పుడు ప్రీక్వెల్ సిద్ధమైంది. కాంతారా చాప్టర్ 1 పేరుతో ముస్తాబైన ఈ పాన్ ఇండియా చిత్రం అక్టోబర్ 2న థియేటర్లోకి రానుంది. ఈ మేరకు సోమవారం రిషబ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం కొత్త లుక్ను విడుదల చేశారు. ఇతిహాసాలు పుట్టిన చోట అడవి గర్జనలు ప్రతిధ్వనిస్తాయి. హృదయాన్ని కదిలించే కథకు తిరిగి స్వాగతం అంటూ ఈ పోస్టుకు ఆసక్తికరమైన వ్యాఖ్యను జోడించారు. ఆ ప్రచార చిత్రంలో రిషబ్ చేతిలో ఆయుధం పట్టుకుని శత్రుముఖపై దూసుకొస్తున్నట్లు కనిపించారు. ఆయన హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని హోంబలే పిక్చర్ సంస్థ నిర్మిస్తోంది. అంజనీష్ లోక్నాథ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ చూడండి, ప్రచార చిత్రంలో రిషబ్ చేతిలో కథకు తిరిగి స్వాగతం అంటూ స్వయంగా తెరకెక్కిస్తున్నా, అంటే దర్శకత్వం అని చెప్పకుండా స్వయంగా తెరకెక్కిస్తున్న ఈ అంటున్నారు. సో రిషబ్ శెట్టి హీరోగా, అలానే దర్శకుడిగా కూడా వస్తున్నటువంటి సినిమా కాంతారా చాప్టర్ 1. మనం ఆల్రెడీ కాంతారా సినిమాని చూసాం. అద్భుతమైనటువంటి కథతోటి, అంటే గ్రామీణ నేపథ్యంలో ఒక గ్రామ దేవతకు సంబంధించినటువంటి కథ, కర్ణాటకలో ఉండేటువంటి ఆ యొక్క లోకల్ కథని కూడా నేషనల్ స్థాయిలో, పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమా పెద్ద హిట్ని సాధించింది. సో అదే క్రమంలో ఇప్పుడు మామూలుగా మనం సీక్వెల్స్ చూసాం, కానీ ఇది ప్రీక్వెల్. అంటే కాంతారా కథ ఆ గ్రామానికి సంబంధించిన గ్రామ దేవత, ఆ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి, వాళ్ళకి ఆ యొక్క ఊరికి సంబంధించినటువంటి ఏదైతే డిస్ప్యూట్స్ ఉంటాయో ఆ నేపథ్యంలో వచ్చిన సినిమా కాంతారా. అయితే అందుకంటే ముందు ఏం జరిగింది, అంటే ఆ పీరియడ్ కంటే కూడా ముందు పీరియడ్లో ఏం జరిగింది అనేది ప్రీక్వెల్గా చాప్టర్ 1 అనేటువంటి
సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలిసింది. అయితే నిన్న దానికి సంబంధించిన అద్భుతమైన ఒక విజువల్ అయితే చూసుకోవాలి. దీంతో మనకు అనిపిస్తుంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ యొక్క విజువల్. ఖచ్చితంగా ఇదేదో ఎక్కువ గ్రాఫిక్ వర్క్ చేసినట్టుగా కూడా గతంలో మనం చెప్పుకున్నాం. సో రిషబ్ శెట్టి ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయి ఇండియా లెవెల్లో ఒక పాన్ ఇండియా సినిమాని అదే రేంజ్లో ఖర్చు పెట్టి కూడా చేస్తున్నట్టుగా ఈ విజువల్ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఏదైతే కాంతారా ఉందో కాంతారాకి మించి నేషనల్ లెవెల్లో పాన్ ఇండియా సినిమాగా విడుదలై అద్భుతమైన విజయం సాధిస్తుందని చెప్పి మనం కూడా కోరుకుందాం. భారీ సెట్లో చిత్రీకరణ షురు. విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం రూపొందుతుంది. పూరి కనెక్ట్స్, జేబీ మోహన్ పిక్చర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంయుక్త మేనన్ కథానాయిక, టబు విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా సోమవారం నుంచి హైదరాబాద్లో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకుంది. ప్రస్తుతం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఓ భారీ సెట్లో విజయ్ సంయుక్తలతో పాటు కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లుగా చిత్రవర్గాలు ప్రకటించాయి. ఇది పూరి శైలికి తగ్గట్లుగానే సాగే ఆసక్తికరమైన కథతో రూపొందుతున్న సినిమా. ఇందులో విజయ్ మునుపెన్నడూ చేయని శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. సో ఇది పూరి జగన్నాథ్ సంబంధించి. పూరి జగన్నాథ్ ఎంత గొప్ప మంచి దర్శకుడు అందరికీ తెలిసిందే. చాలా ఉన్నటువంటి సెన్సిబుల్, అలానే ఒక విషయాన్ని ముక్కుసూటిగా చెప్పేటువంటి అతని డైలాగ్స్ ఎంతోమంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. బ్యాడ్ లక్ ఏంటంటే ఈ మధ్యకాలంలో అతని సినిమాలు అనుకున్నంత రేంజ్లో హిట్ కావట్లేదు. వరుస అపజయాలతోటి కొంత అపకీర్తిని కూడా ఆయన మూట కట్టుకున్నాడు. సో మనం చూసాం లైగర్ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో. నేషనల్ లెవెల్లో సినిమా తీసి నేషనల్ లెవెల్లో చేసి దానికి చివరికి డిస్ట్రిబ్యూటర్స్ దాని మీద ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా చివరికి చాంబా దగ్గర వచ్చేసి వాళ్ళు ఆందోళన చేసేటువంటి పరిస్థితి వచ్చింది. దాదాపు 70-80% లాస్లో ఆ సినిమా వసూలు అయితే చేసింది. ఈ క్రమంలో దాని తర్వాత డబుల్ స్మార్ట్ అనేటువంటి సినిమాని కూడా నిర్మించారు. అది కూడా పెద్ద డిజాస్టర్ అయిన విషయం కూడా మనకు తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు విజయ్ సేతుపతి ప్రధాన క్యారెక్టర్గా, అలానే సంయుక్త మీనన్ హీరోయిన్గా చేస్తున్న సినిమా నిన్నటి నుంచి సినిమా అయితే షూటింగ్ స్టార్ట్ అయింది. సో ఇది ఖచ్చితంగా పూరి జగన్నాథ్ గారికి ఇది హిట్ కావాల్సిన సినిమా. పూరి జగన్నాథ్ ఏంటంటే ఆయన టైం కేటాయించి పక్కాగా ఉంటే మాత్రం ఖచ్చితంగా సినిమాని హిట్ కొట్టగలుగుతాడు. కాకపోతే ఏంటంటే ఈ హడావుడిగా ఫాస్ట్గా చేసేయాలి అనేటువంటి ఆలోచనతోటి అది మేకింగ్ దగ్గర టైం తక్కువ తీసుకుంటాడు, అది ఓకే. కానీ బిఫోర్ ప్రీ ప్రొడక్షన్ కూడా తక్కువ టైంలో ఉండటం అనేది ఆయనకు పెద్ద డ్రాబ్యాక్గా అనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఆయన టైం తీసుకొని ఉంటాడో అప్పుడు పోకిర్ లాంటివి, అలానే ఇస్మార్ట్ శంకర్ లాంటి అద్భుతమైన హిట్స్ అయితే వచ్చే అవకాశాలు 100% ఉంటాయి. ఇది పూరికి అవసరం కూడా కాబట్టి ఖచ్చితంగా దీనికి స్క్రిప్ట్ టైంలోనే మంచిగా టైం తీసుకొని పక్కా స్క్రిప్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా 100% ఇది హిట్ కొట్టే దమ్మున్న దర్శకుడు పూరి జగన్నాథ్ అనేది మా యొక్క పూర్తి ఆత్మవిశ్వాసంతో చెప్పేటువంటి విషయం ఏంటంటే ఖచ్చితంగా పూరికి ఈ యొక్క సినిమా హిట్ అవసరం. ఆయన అనుకుంటే మాత్రం అది చేయగలుగుతాడు. ఇప్పుడు అది ఖచ్చితంగా అనుకోవాల్సిన పరిస్థితి, ఖచ్చితమైన పరిస్థితి వచ్చింది కాబట్టి పూరి జగన్నాథ్ ఈ సినిమాతో మంచి హిట్ కొడతాడని చెప్పేసి ఒక సినిమా అభిమానిగా మనం కూడా కోరుకుందాం. ఇకపోతే ఇక్కడ విజయ్ కింగ్డమ్ సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది. విడుదల ఎప్పుడెప్పుడు అంటూ ఆసక్తిని రేకెస్తున్న కింగ్డమ్ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానున్నది. సోమవారం చిత్ర బృందం విడుదల చేసినటువంటి ప్రత్యేకమైన ప్రోమోతో విడుదల విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. విజయ్ దేవరకొండ కథానాయుడుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక, సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. శ్రీకర స్టూడియో సమర్పిస్తోంది. విడుదల తేదీని ప్రకటిస్తూ వదిలిన ప్రోమోలో ఏదో పెద్దగా జరగబోతుంది అంటూ చూపించిన విజువల్స్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. విజయ్ దేవరకొండ 2 రకాల గెటప్పుల్లో కనిపించారు. నిర్మాతలు మాట్లాడుతూ ఇది కేవలం సినిమా కాదు, మేమెంతో మక్కువతో నిర్మించిన ఓ గొప్ప ప్రపంచం, ప్రతి ఫ్రేమ్ మరపురానిదిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. జూలై 31న ఈ చిత్రం బాక్సాఫీస్ తుఫాన్కి నాంది పలుకుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఓ గొప్ప అనుభూతిని అందిస్తోంది అన్నారు. యాక్షన్, హీరోయిజం, డ్రామా సమ్మేళనంగా రూపొందిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గూఢాచారిగా కనిపించినట్లుగా సమాచారం. ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ రవిచంద్, ఛాయాగ్రహణం జోసఫ్, సో. సో ఇది విజయ్కి సంబంధించినటువంటి తాజా అప్డేట్. కింగ్డమ్ సంబంధించి ఇప్పుడు ఏంటంటే మనం పూరి జగన్నాథ్ గురించి ఏ విధంగా చెప్పుకున్నాం, అదేవిధంగా విజయ్ కూడా అంతగా హిట్స్ లేకుండా పరిస్థితి ఉంది. మనం చూసాం ఈ మధ్యకాలంలో ఆయనది ఒక ఖుషి అబోవ్ యావరేజ్ అని చెప్పవచ్చు. తప్పించి పెద్దగా హిట్ అయిన సినిమా అయితే కనిపించట్లేదు.
ఈ క్రమంలో కింగ్డమ్ సంబంధించి వరుస వాయిదాలు రకరకాల కారణాలు చెబుతూ ఒక్కోసారి హరిహర వీరమల్లు అని, ఇంకోసారి ఇంకా వర్క్ పెండింగ్ అని చెప్పేసి, సరైన థియేటర్స్ దొరకట్లేదని చెప్పేసి రకరకాల కారణాలతో పోస్ట్పోన్ అవుతూ చివరికి ఈ నెల 31ని ఖరారు చేశారు. ఈ నెల అంతే కదా, ఈ నెల 31న ఈ యొక్క సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేసి నిన్న దానికి సంబంధించిన ప్రోమో అయితే రిలీజ్ చేశారు. నిజంగా ఆ ప్రోమో చూస్తే మాత్రం ఖచ్చితంగా విజయ్కి ఒక పెద్ద హిట్ రాబోతుంది అనేటువంటి సంకేతం అయితే ఆ ప్రోమో ద్వారా తెలుస్తూ ఉంది. విజువల్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి, స్క్రీన్ ప్లే బాగుంది, కథ బాగుంటే మాత్రం సినిమా 100% మంచి హిట్ని సాధిస్తుంది అనే విషయంలో డౌటే లేదు. సో ఎందుకంటే ఆగస్టులో మళ్ళీ పెద్ద సినిమాలు ఉన్నాయి, జూలై ఎండింగ్లో ఈ సినిమా ఒక 2 వీక్స్ రన్ బాగా ఉన్నట్టయితే ఖచ్చితంగా నిర్మాతలకి లాభాల పంట పండుతుంది. సో ఇది విజయ్కి సంబంధించినటువంటి కింగ్డమ్ సినిమా తాజా అప్డేట్. ఇతర ఎందుకు వేసిందంటే గల్వాన్ యుద్ధ బరిలో సల్మాన్. సముద్ర మట్టానికి 1500 అడుగుల ఎత్తులో ఒక బుల్లెట్ కూడా పేల్చకుండా గాల్వాన్ లోయలో జరిగిన యుద్ధం ఆధారంగా రూపొందుతున్న చిత్రం బాటిల్ ఆఫ్ గాల్వాన్. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని యుద్ధాల్లో గెలవడానికి బుల్లెట్ అవసరం లేదు అంటూ ఇటీవలే ఈ చిత్రానికి ప్రకటించింది చిత్ర బృందం. తాజాగా ఈ సినిమా షూటింగ్ను ఆగస్టులో మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా మొదటి షెడ్యూల్లో లడఖ్లో ప్రారంభించనున్నట్లు చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ షెడ్యూల్లో సల్మాన్పై చిత్రీకరించే కీలకంగా నిలిచే యాక్షన్ సన్నివేశాలను తీర్చిదిద్దుతున్నట్లుగా సమాచారం. ఈ యాక్షన్ థ్రిల్లర్లో ఆర్మీ అధికారిగా సల్మాన్ ఖాన్ కనిపించబోతున్నారు. ఇది గాల్వాన్ చైనాకి మనకి సంబంధించినటువంటి ఆ యొక్క బార్డర్లో జరిగింది. దీనికి సంబంధించినటువంటి వాస్తవ కథాంశంతో ఆర్మీ ఆఫీసర్గా సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రం ఈ యొక్క సినిమా. దీనికి ఇంకా పక్కాగా బాటిల్ ఆఫ్ గాల్వాన్ అనేటువంటి పేరు అయితే పెట్టారు. సో ఇది సల్మాన్ ఖాన్ సంబంధించిన తాజా ఇన్ఫర్మేషను. కృతి కాదు కియారానే మరికొద్ది రోజుల్లో వార్ 2తో ప్రేక్షకుల్ని పలకరించడానికి సన్నిద్ధమవుతుంది బాలీవుడ్ అందాల తార కియారా అద్వానీ. ఈ చిత్రంలో పాటు ఆమె ఖాతాలో డాన్ 3 కూడా ఉన్న సంగతి తెలిసింది. రణవీర్ సింగ్ కథానాయకుడు అయితే కొన్ని రోజులుగా కియారా స్థానంలో కృతి సనన్ నటించినట్లుగా నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. వచ్చే ఏడాది జనవరిలో చిత్రీకరణ ప్రారంభం కానున్నట్టు సమాచారం. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్కు చాలా ఆలస్యం అయింది. మరోవైపు ఈ సినిమాకు హీరోయిన్గా సొంతకం చేసిన కియారా గర్భవతి కావడం కూడా మరో కారణం. ఈ పరిస్థితుల దృష్ట్యా చిత్రీకరణ ఆపాల్సి వచ్చింది. ఇప్పుడు 2026లో డాన్ 3ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది చిత్ర బృందం. ఇందులో రణవీర్ సరసన నటించేందుకు కృతి సనన్ కాదు కియారానే అని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇది కియారా అడ్వాణీకి సంబంధించి అయితే నిజానికి లక్కీ అని చెప్పాలి ఆ అమ్మాయికి. ఎందుకంటే పెద్దగా హిట్స్ లేనప్పటికీ ముఖ్యంగా తెలుగులో అయితే దాదాపుగా డిజాస్టర్స్ ఉన్నాయి. మనం ఈ మధ్యలో గేమ్ చేంజర్ కానివ్వండి, అంతకుముందు వచ్చిన వినయ విధేయరామాన సంథింగ్ ఇంకొక సినిమా రామ్ చరణ్తో ఉంది, అందులో కూడా పెద్ద డిజాస్టర్ని అయితే ఆమె మూటగట్టుకుంది. సో అలాంటి కియారా అద్వానీకి వార్ 2లో రావడమే నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఆలోచించారంటే కియారా అద్వానీ వరుస ఫ్లాపులతో ఉంది. ఈ సినిమా ఏమవుతుంది అనేటువంటి సందేహం అయితే ఉంది. ఈ క్రమంలో తను మ్యారేజ్ చేసుకొని కన్సీవ్ అవడం వల్ల ఈ యొక్క డాన్ 3లో ఉన్నటువంటి ఆమెను తీసేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ డాన్ 3 కొంత లేట్ కావడం, కృతి సనన్ని తీసుకున్నారు, ఏమో ప్లేస్లో రిప్లేస్ చేశారు. కానీ మళ్ళీ తను నటిస్తుంది. కన్సీవ్ అయ్యి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ నటిస్తున్న క్రమంలో డాన్ 3లో మళ్ళీ తన్నే తీసుకున్నట్టుగా కొత్తగా వార్తలు వచ్చింది. ఏదైనా కూడా పెద్ద హిట్ లేనప్పటికీ కూడా తనకి వరుస సినిమాల ఆఫర్లతోటి దూసుకెళ్తుంది కియారా అద్వానీ. రవితేజ తమ్ముడు కొడుకు అయినటువంటి మాధవ్ లుక్ అయితే చాలా మాస్ లుక్లో బాగా ఉన్నాడు. ఈయన గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా మారేమ చిత్రంతో థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు మాధవ్. ఆయన దీపా బాలు జంటగా నటిస్తున్న ఈ సినిమాకి మంచాల నాగరాజ్ తెరకెక్కిస్తున్నారు. మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టైటిల్ ఫస్ట్ లుక్ని సోమవారం విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో మాధవ్ రగ్గడ్ లుక్లో ఆసక్తికరంగా కనిపించారు. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే శక్తివంతమైన యాక్షన్ కథతో రూపొందుతున్న సినిమా ఖచ్చితంగా అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుంది అని చిత్ర వర్గాలు తెలిపారు. ఈ సినిమా సంగీతం మరి టూ మచ్ ఏంటంటే ఈ మాధవ్ అన్నారు, మాధవ్ ఎవరో కోన్కిస్కా లాగా ఇక్కడ ఉంది, ఎవరో కొత్త వ్యక్తిలాగా. స్వయాన రవితేజ తమ్ముడి కొడుకు అయినటువంటి మాధవ్ అనేది ఇక్కడ రాయకపోవడం అనేది చాలా విచారకరం. అగ్ర హీరో ఒక పెద్ద టాప్ హీరోలో ఒక హీరో అయినటువంటి రవితేజ తమ్ముడు కొడుకు రఘు కొడుకు హీరోగా చేస్తున్న సినిమాకి కనీసం
ఆయన పేరు ప్రస్తావించకపోవడం మాత్రం కొంత శోచనీయం అని చెప్పవచ్చు. మరి కారణం ఏంటో తెలియదు, కానీ అతని పేరునైతే ఇక్కడ ప్రస్తావించలేదు. ఇక దానికి సంబంధించి ఇక వేరే దాంట్లో ఏ విధంగా ఉందో కూడా చూద్దాం. అట్లానే ఇక్కడ స్టార్ట్ చేయడం మారెమ్మ అని టైటిల్ ఇచ్చేసి హీరో రవితేజ సోదరుడు నటుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రానికి మారెమ్మ అనే టైటిల్ని ఖరారు చేశారు. మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపా బాలు కథానాయిక. మోక్ష ఆర్ట్స్ బ్యానర్పై మయూరి రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మారెమ్మ టైటిల్ ప్రకటించింది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. పవర్ఫుల్ రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం మారెమ్మ మాధవ్ను ఫెరోషియస్ రగ్గడ్ లుక్లో ప్రజెంట్ చేస్తున్నారు నాగరాజ్. ఈ పాత్ర కోసం ఆయన పూర్తిగా మేకోవర్ అయ్యారు అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉమేష్ విలాసాగరం, క్రియేటివ్ ప్రొడ్యూసర్ కుశాల్ రెడ్డి కందాల. సో ఇది దానికి సంబంధించిన లుక్. మరి ఏమైందో మన ఇండస్ట్రీకి తెలియదు, కానీ ప్రతి హీరో కూడా గడ్డంతో రగ్గడ్ లుక్ అనేది పెద్ద ప్యాషన్ అయిపోయింది సినిమా ఇండస్ట్రీలో. ఈ ఒక ట్రెండ్ అనేది నడుస్తూ ఉంది. అంటే సినిమాలో మనం ముఖ్యంగా చూసేదంటే ఒక నదీ ప్రవాహంలాగా ఆ ప్రవాహం ఎటు వెళ్తే అందరూ కూడా దాంట్లోనే కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మనం చూసినట్టయితే అఖిల్ అక్కినేని అదే లుక్లో ఉన్నారు, రామ్ చరణ్ అదే లుక్లో ఉన్నారు. దాదాపుగా ఎబో 80% హీరోస్ అందరూ కూడా ఈ రగ్గడ్ లుక్ మీదే పడిపోయారు. ఒక పక్క నుంచి మళ్ళీ అనిల్ రావిపూడి లాంటి దర్శకులు ఏంటంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల వైపు వెళ్తుంటే ఒక మాస్ ఇమేజ్ కావాలని కోరుకునేటువంటి హీరోలు ముఖ్యంగా ఈ యొక్క ఇటు వెళ్తున్నారు. నిజానికి అఖిల్ లవర్ బాయ్ లాగా ఉండే అఖిల్ అనేక సినిమాల ద్వారా ట్రై చేసినా కూడా పెద్ద అనుకున్న విజయం సాధించలేకపోయాడు. ఈ క్రమంలో రీసెంట్గా లెనిన్ అనేటువంటి సినిమాలో ఫుల్ రగ్గడ్ లుక్గా అది చూస్తే దాదాపుగా అందరూ ఒకేలా ఉన్నారు హీరోలందరూ కూడా ఆ గడ్డంతో. రీసెంట్గా వచ్చిన తండేల్లో ఏ విధంగా అయితే నాగ చైతన్య ఉన్నాడో నాగ చైతన్య లుక్తో దాదాపుగా ఈక్వల్ అదే ఉన్నాడు. అంటే అన్న ఒక రగ్గడ్ లుక్తో ఉన్నటువంటి గెటప్ తోటి హిట్ కొట్టడంతో అదే వేలో తమ్ముడు అఖిల్ కూడా వెళ్తున్నాడు అనిపిస్తుంది. ఇప్పుడు చూసే రవితేజ కుమారుడు కూడా రవితేజ అన్న తమ్ముడు రఘు కుమారుడు కూడా మాధవన్ లుక్ అయితే బాగున్నాడు. నోస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ లుక్ వెరీ నైస్, చాలా బాగున్నాడు. ఇతను హీరోగా మొట్టమొదటిసారిగా వస్తున్న సినిమా మారెమ్మ అనేటువంటి టైటిల్ పెట్టారు. గ్రామీణ నేపథ్యంలో మారెమ్మ అంటే మనకి తెలియని వ్యక్తులు ఉండరు. మారెమ్మ అని ఒక గ్రామ దేవతని పూజిస్తారు. ఆ టైటిల్తో వచ్చేటువంటి ఈ యొక్క మారెమ్మ అనే సినిమాలో మాధవ్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇక కోలీవుడ్లో ఎంట్రీ అట. ఈ అమ్మాయి కోర్టు సినిమాలో నటించిన శ్రీదేవి. కోర్టు సినిమాతో తెలుగు అమ్మాయి శ్రీదేవి హీరోయిన్గా పరిచయం అయ్యారు. తన రెండో చిత్రంతో కోలీవుడ్ అడుగు పెడుతున్నారు, అంటే తమిళ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. స్పోర్ట్స్ కోర్టు డ్రామా నేపథ్యంలో రూపొందున్న గుర్తింపు చిత్రంలో తెలుగు తమిళ భాషల్లో హీరోగా పరిచయం అవుతున్న నిర్మాత కేజేఆర్ కొత్త సినిమాలోనూ కథానాయకుడిగా నటిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ పాండ్యా రాజన్ శిష్యుడు రెగన్ స్టానిస్లాస్ ఏదో ఇది ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. అంటే ఇది హాలీవుడ్ అలా ఉంటుందని పెట్టారు ఏమో మరి పేరు. ఆ పేరు రెగన్ స్టానిస్లాస్ అట, పేరు కష్టమే. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సోమవారం చెన్నైలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. మార్క్ యాంటోనీ చిత్రాన్ని నిర్మించిన మినీ స్టూడియో సంస్థ ఈ సినిమా రూపొందిస్తోంది. మార్క్ యాంటోనీ సినిమా చేసినట్టు. ఓకే, తెలుగులో ఈ చిత్రానికి గంగా ఎంటర్టైన్మెంట్స్ అందించనుంది. కేజేఆర్ శ్రీదేవిల జోడీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుందని మేకర్స్ పేర్కొన్నారు. సంగీతం జిబ్రాన్, కెమెరా శంకర్. సో ఈ అమ్మాయి కోర్టు సినిమాలో మనకి హీరోయిన్గా పరిచయం అయినటువంటి ఏదైతే యూట్యూబ్లో రీల్స్ చేస్తూ ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అయినటువంటి శ్రీదేవిని కోర్టు సినిమాలో ఆ యొక్క టీనేజ్ గర్ల్, ఒక టీనేజ్ అమ్మాయి లవ్లో పడితే ఎలా ఉంటుంది, బిలో టీనేజ్ అమ్మాయి లాగా చేసింది. ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ అయితే పొందింది, మంచి మార్కులు కొట్టేసింది. ఈ అమ్మాయి కూడా నటన పరంగా ఆ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా చేసిందని చెప్పేసి ప్రశంసలు వచ్చాయి. ఇదే క్రమంలో కోర్టు అండ్ స్పోర్ట్స్ డ్రామా బ్యాక్డ్రాప్లో ఉండగానే వాళ్ళకి ఈ అమ్మాయి యాప్ట్ అనిపించినట్టుగా ఉంది. అందుకే శ్రీదేవిని హీరోయిన్గా పెట్టేసి తమిళ్లో కూడా ఒక సినిమాని స్టార్ట్ చేశారు. అది ఈ యొక్క సినిమాకు సంబంధించినటువంటి వార్త. ఇక ఫిలిం ఛాంబర్ ఎన్నికలు నిర్వహించాలి నిర్మాతలు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రస్తుత కమిటీ గడువు ఈ నెలతో ముగుస్తుంది. బైలా నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేయాలి, కానీ అసోసియేషన్లోని కొందరు ఎన్నికలు వాయిదా వేయాలని ప్రయత్నిస్తున్నారు అని నిర్మాతలు ప్రతాపని రామకృష్ణ గౌడ్, బసిరెడ్డి తెలిపారు. ఈ మేరకు పలువురు నిర్మాతలతో కలిసి వారు సోమవారం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల వినతి పత్రం అందించారు. అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ తెలుగు ఫిలిం ఛాంబర్లో ఇటీవల నిర్వహించిన ఈసీ మీటింగ్కి 48 మంది ఓటు హక్కు ఉండగా 38 మంది హాజరయ్యారు.
ఇప్పుడున్న కమిటీ సభ్యులు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సన్నిహితంగా ఉన్నారు. అందుకే ప్రస్తుతం కమిటీని కొనసాగించాలని ఒక ఈసీ మెంబర్ లేఖ రాయడంతో 34 మంది సభ్యులు అంగీకారం తెలిపారు. అయితే ఒకరిద్దరు సభ్యులు మాత్రం తమ ఎన్నిక గడువు ముగిసినందున పదవులకు రాజీనామా చేస్తూ లెటర్స్ రాస్తున్నారు. మిగతా వారు కూడా అలానే గౌరవంగా ఎన్నికల కోసం ముందుకు రావాలి అన్నారు. సో ఇది ప్రతాపల్లి రామకృష్ణ గౌడ్కి సంబంధించినటువంటి ఏదైతే ఫిలిం ఛాంబర్ది. సో అది ఆ వివరాలు. మారెమ్మ సంబంధించి కూడా ఇక్కడ మనం చూసాము. ఈ అమ్మాయి ఆ పాత్ర నా అదృష్టం. మాళవిక మనోజ్. గతంలో నేను నటించే సినిమాల్లో సాధారణంగా ఉండే పల్లెటూరి అమ్మాయి పాత్రలు చేశాను. అయితే ఓ భామ అయ్యో రామ చిత్రంలో ఎంతో మోడర్న్గా హైపర్గా యాటిట్యూడ్తో ఉండే సత్యభామ పాత్రలో నటించా. ఇలాంటి పాత్ర చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా అని మాళవిక మనోజ్ తెలిపారు. సుహాస్, మాళవిక మనోజ్ జంటగా రామ గోదల దర్శకత్వం వహించిన చిత్రం ఓ భామ అయ్యో రామ. హరీష్ నల్లా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మాళవిక మనోజ్ మాట్లాడుతూ నేను తమిళంలో నటించిన జో నా నటన నచ్చడంతో ఓ భామ అయ్యో రామకి ఎంపిక చేశారు రామ్ గోదల. నాకు తెలుగు రాకపోయినా భావం అర్థం చేసుకుని సత్యభామ పాత్ర చేశాను. సుహాస్ సినిమా కోసం చాలా కష్టపడతాడు. హరీష్ గారు ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టారు. రథన్ గారు మంచి పాటలు ఇచ్చారు. భాషతో సంబంధం లేకుండా ఈ పాటలు అందరికీ నచ్చుతాయి. ఈ సినిమాలో హరీష్ శంకర్, మారుతి గారులతో నటించడం సంతోషంగా ఉంది. నాకు చాలా అవకాశాలు వస్తున్నాయి, కానీ నచ్చిన కథలు మాత్రమే చేస్తున్నాను. గ్లామరస్ రోల్స్ చేయాలా వద్దా అనే నిబంధన నాకు లేదు. కథ నచ్చితే చేస్తాను అన్నారు మాళవిక మనోజ్. ఈ మీద కొత్త అమ్మాయిలు చాలామంది వస్తున్నారు. మనం పేర్లు వింటే కొత్తగా అనిపిస్తున్నాయి కూడా, కానీ మంచి పర్ఫామ్ చేస్తున్నారు. అంటే కారణం ఏదైనా ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి, రీల్స్ కానీ ఇలా రకరకాల ఈ యొక్క కెమెరా ఫేస్ చేయడం అనేది చాలా ఈజీ కావడంతో చాలామంది అమ్మాయిలు ఇంట్లో కూర్చొని రీల్స్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో పాపులర్ కావడం, అదేవిధంగా సినిమా వాళ్ళ దృష్టి పడటం, సినిమాలు చేయడం, హీరోయిన్లుగా కూడా సక్సెస్ కావడం. రీసెంట్గా చూసాం శ్రీదేవి విషయంలో. సో చిన్న చిన్న షార్ట్స్ చేస్తూ, చిన్న చిన్న రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యి చివరికి ఆమె తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా మంచి మంచి సినిమాల ఆఫర్లు పొందుతున్నారు. సో అదేవిధంగా మనం ఈ మధ్య ఈ పచ్చళ్ళ సిస్టర్స్ చూసాం. ఆ అమ్మాయి కూడా సినిమా ఆఫర్స్ వచ్చాయట. సో అలేక చిట్టి పికిల్స్లో ఆ అమ్మాయి కూడా, రమ్య కూడా సినిమా అవకాశాలు వచ్చాయట. అంటే ఈరోజు ఏంటంటే ఒక పర్ఫార్మెన్స్, టాలెంట్ ఎవడి సొత్తు కాదు అన్నట్టుగా టాలెంట్ ఉంటే మంచిగా అవకాశాలు అయితే వస్తున్నాయి. కాబట్టి ఈ మధ్య యువత అన్ని రకాలుగా కూడా ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు సినిమాల వైపు కూడా యువత, తెలుగు వాళ్ళు కూడా బాగా వస్తున్నారు. ఇదే క్రమంలో ఈ అమ్మాయి కూడా అద్భుతమైనటువంటి కెరియర్ అయితే సినిమా ఇండస్ట్రీలో కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అందులో ఎదురేలాగా ఏముండవు. ఇక వెలుగు దినపత్రికల్లో ఏ వార్తలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఇంకేమైనా డిఫరెంట్గా ఉన్నాయేమో. పూరి సేతుపతి షూటింగ్ షురు, దానికి సంబంధించిన ఫోటో పెట్టారు. చార్మి, పూరి జగన్నాథ్, అలానే విజయ్ సేతుపతి మారిపోయాడు, మొత్తం యంగ్ లుక్ అయిపోయాడు. సో ఇలా ఉంది. అలానే విజయ్ దేవరకొండ సంబంధించినటువంటి రగిలే మొదలయ్యే యుద్ధాలే. అక్టోబర్లో కాంతారా ప్రిక్వెల్, మరోసారి ఎస్జే సూర్య కోసం. ఎస్జే సూర్యను మన ఏఆర్ రెహమాన్ మంచి సన్నిహితులు. ఒకప్పుడు దర్శకుడిగా పలు సూపర్ హిట్ చిత్రాలు రూపొందించిన ఎస్జే సూర్య ప్రస్తుతం నటుడిగా బ్యాక్ టు బ్యాక్ సినిమా చేస్తున్నాడు. 10 ఏళ్ల విరామం తర్వాత ఆయన కిల్లర్ చిత్రానికి దర్శకుడిగా కమ్బ్యాక్ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి తానే కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తూ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించినట్లుగా సోమవారం ప్రకటించింది. ఎస్జే సూర్య, ఏఆర్ రెహమాన్ కాంబోలో తెరకెక్కుతున్న 5వ సినిమా ఇది. ఇంతకుముందు నాని, న్యూస్, అన్బే అరుమే, పులి సినిమాలకు ఈ ఇద్దరు పనిచేశారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కోసం కలవడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ప్రీతి అస్రాని హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి గోకులం గోపాలతో కలిసి ఎస్జే సూర్య నిర్మిస్తున్నారు. ఇతర నటీనటులు త్వరలోనే ప్రకటించనున్నారు. ఎస్జే సూర్య అద్భుతమైనటువంటి నటుడు, అలానే దర్శకుడు. ఖుషి సినిమాతోటి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక షేక్ చేసినటువంటి దర్శకుడు ఎస్జే సూర్య. ఆ తర్వాత కూడా పలు సినిమాలని దర్శకత్వం వహించారు. ఆ తర్వాత నటుడిగా టర్న్ అయిన తర్వాత అద్భుతమైన పర్ఫార్మెన్స్ తోటి పెద్ద సినిమాలు అగ్ర హీరోలకి సరసన విలన్గా నటించి మంచి పేరు అయితే సంపాదించారు. అయితే చాలా 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత కిల్లర్ అనే ఒక స్క్రిప్ట్ తోటి తనే హీరోగా, డైరెక్టర్గా, స్క్రీన్ ప్లే అనే, అదేవిధంగా హీరోగా చేస్తున్నటువంటి సినిమా కిల్లర్. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా సూర్యనే. సో ఈ సినిమాకి ప్రత్యేకత ఏంటంటే ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం. గతంలో 4 సినిమాలకి ఎస్జే సూర్య దర్శకత్వం వహించినటువంటి సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా చేసినటువంటి ఏఆర్ రెహమాన్ కిల్లర్ సినిమా కూడా మ్యూజిక్ చేయడం అనేది ఒక ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టి కిల్లర్ లాంటి సినిమాని ఎస్జే సూర్య చేయడంతో ఇది ఒక వార్తలాగా అయితే, ప్రముఖ వార్తలాగా కూడా ఇండస్ట్రీలో నడుస్తూ ఉంది.
ఇది ఈ యొక్క ఎస్జే సూర్యకు సంబంధించిన కిల్లర్ సినిమా అప్డేట్. అబ్బో 15 ఏళ్ల తర్వాత షారూఖ్ ఖాన్ హీరోగా వచ్చిన డాన్ ఫ్రాంచైజీలో ఇప్పటికీ 2 సినిమాలు రాగా ఇప్పుడు 3వ సినిమాకి సెటప్కు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్నారు. గత కొన్ని నెలలుగా దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ ఈ స్ప్రైట్పై వర్క్ చేస్తున్నారు. నిజానికి గత ఏడాది ఈ సినిమా సెట్స్కి వెళ్లాల్సి ఉండాలి. సో ఇప్పుడు ఇదంతా కూడా ఓకే. ఇప్పుడు ఈ అమ్మాయి ఫోటో ఎందుకు ఇస్తారు అనేది మనం చూడాలి ఇక్కడ. ఇక అభిమానుల సంతృప్తి పరిచేందుకు షారూఖ్ ఖాన్ ఓ అతిథి పాత్ర చేయనట్టుగా ప్లాన్లో ఉన్నారు దర్శకుడు. అయితే కాకుండా గత డాన్ చిత్రాల్లో స్పెషల్ ఏజెంట్ రోమాగా నటించిన ప్రియాంకను కూడా ఈ సినిమాలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజమైతే 15 ఏళ్ల తర్వాత మళ్ళీ షారూఖ్తో కలిసి నటించబోతోంది ప్రియాంక. మొత్తానికి అన్ని సజావుగా సాగితే వచ్చే ఏడాది జనవరి నుంచి డాన్ 3 షూటింగ్ స్టార్ట్ చేయొచ్చు. ప్రియాంక చోప్రా గురించి మనకు తెలుసు. రీసెంట్గా మహేష్ బాబు రాజమౌళి సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నటువంటి ప్రియాంక కొద్ది గ్యాప్ తర్వాత ఇండియన్ మూవీస్లో వరుసగా చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో డాన్ 3లో షారూఖ్ ఖాన్తో ఒక గెస్ట్ రోల్ చేసేటువంటి అవకాశం ఉంది. 15 ఏళ్ల తర్వాత షారూఖ్ ఖాన్ తోటి ఈ సినిమాలో నటించేందుకు తను దాదాపుగా గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్టుగా, అది గెస్ట్ రోల్ కాబట్టి దాదాపుగా ఒప్పుకునే అవకాశం అయితే ఉంది. అది కూడా షారూఖ్ ఖాన్ సినిమా పెద్ద బ్యానర్ కాబట్టి ఖచ్చితంగా ప్రియాంక ఒప్పుకునే అవకాశం ఉంది. ఒప్పుకుంటే ఇది ఒక మంచి సినిమాకి హైలైట్ అవుతుంది అనేది ఇక్కడ వార్త. ఇక్కడ ఇంకా ఏముంది, ఇక్కడ కోర్టు శ్రీదేవి కోలీవుడ్ ఎంట్రీ. ఇది మనం చూసాం. వైవిధ్యమైన పాత్రలు చేస్తాను. ఇది కూడా ఈ అమ్మాయి గురించి ఇందాక మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా అలానే రవితేజ ఫ్యామిలీ నుంచి మాధవ్ హీరోగా మారేమ్మ. ఇది కూడా ఇందాక ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసాం. సో ఇట్లా పలు సినిమాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏదో వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ వెంకటేష్ సంబంధించి చిరు బాలయ్యలతో క్రేజీ లైనప్. ఇందాక మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టుగా వెంకటేష్ సంబంధించినటువంటి సినిమాలు ఏం రాబోతున్నాయి అనేది ఈ యొక్క వార్త. ఇది మనం దాదాపుగా అన్ని పేపర్లలో కూడా ఉన్నటువంటి ప్రధాన వార్తలన్నీ కవర్ చేసాం. సో ఇది ఈరోజు టాలీవుడ్ అలానే సినిమా పేజీలో ఉన్నటువంటి వార్తలు, ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలను తెలుసుకున్నాం కదా. ప్రతిరోజు ఇదే విధంగా సినిమా వార్తలని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. ప్రతిరోజు అప్డేట్ మీకు కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని నిరాశపరచము. ఖచ్చితంగా మంచి కంటెంట్ తోటి, మంచి వార్తలతో ఎప్పుడు మీతో టచ్లో ఉంటాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. ఇది ఈరోజు సినిమా వార్తలు. రేపటి మరో అంశంతో అలానే ఖచ్చితంగా పేపర్లో వచ్చేటువంటి సినిమా న్యూస్ తోటి మళ్ళీ మీ ముందుంటాను. దిస్ ఈజ్ శ్రీనివాస్ వాలి. చూస్తూనే ఉండండి CJ టీవీ.